ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా నేను ఒక న్యూస్ ఆర్టికల్ అయితే చదివాను. దాంట్లో టీజీఆర్ అథారిటీ ఏం చేశారంటే, ఒక బిల్డర్ పైన ఒక 12,00,000 రూపీస్ అయితే మీకు పెనాల్టీ ఏశారు. అది ఎందుకు అంటే కనుక, ఏదైతే కస్టమర్‌కి మీకు మాట ఇచ్చారో అంటే ఏదైతే మనకి ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేసిస్తా అని చెప్పి మాట ఇచ్చారో, అది డిలే అవటం వల్ల కస్టమర్స్ వెళ్ళి టీజీఆర్‌ని అప్రోచ్ అయ్యారు. టీజీఆర్ ఏం చేశారంటే, అంటే అట్ ద సేమ్ టైమ్ ఇక బిల్డర్ కూడా టీజీడీని అప్రోచ్ అయ్యారు. ఈ ఇద్దరు ఎలిగేషన్స్ విన్నారు. ఇక్కడ డిలే ఎందుకు అయ్యిందో అన్ని విని ఒక 12,00,000 రూపీస్ పెనాల్టీ అయితే మీరు బిల్డర్కి అయితే వేశారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ అదే కస్టమర్ పైన ఎందుకైతే కస్టమర్ పైన కూడా ఒక రిమైనింగ్ పేమెంట్ ఏదైతే పే చేయాలో దాని మీద 11% ఇంట్రెస్ట్ రేట్ వేసి బిల్డర్కి పే చేయమన్నారు. దీనికి సంబంధించిన పూర్తి న్యూస్ ఆర్టికల్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను. సో చూడండి. ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక విల్లా కొనాలన్నా లేకపోతే అపార్ట్మెంట్ కొనాలన్నా ఒకసారి టీజీఆర్ అనేది ఎలా యూజ్ అవుతుంది, కస్టమర్కి ఎలా యూజ్ అవుతుంది, అలాగే మీకు డెవలపర్కి ఎలా యూజ్ అవుతుంది, బిల్డర్కి ఎలా యూజ్ అవుతుందో మీకు తెలుస్తుంది.